కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం రైతుల్లో అయోమయం సృష్టించి ఆందోళనల వైపు నెట్టేస్తుందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అన్నదాతకు అండగా బీజేపీ భరోసా యాత్ర కార్యక్రమం చేపట్టడం కేంద్ర ప్రభుత్వం బాధ్యతను కప్పిపుచ్చుకోవడానికేనని ధ్వజమెత్తారు. స్థలం లేని కారణంగానే వడ్ల కొనుగోలు మందకొడిగా సాగుతుందని అన్నారు. గత 2 పంటల ధాన్యంకు కేంద్రం సీఎంఆర్ ఆర్డర్ ఇవ్వలేదని రైసు మిల్లు యజమానులు గోడు వినిపిస్తుందన్నారు. జిల్లా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు ఏదో రకంగా ధాన్యం రైసు మిల్లు యజమానుల దగ్గర సర్ది చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎంఎస్డి డిక్లేర్ చేస్తూ వడ్లు మాత్రం కొనుగోలు చేయడం లేదని, 82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు హామీ ఇవ్వడం జరిగిందని, అందులో కేంద్ర ప్రభుత్వం 25 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేయాల్సి ఉండగా మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపై మాట్లాడడం సగదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తంగెలపల్లి శ్రీవాణి రవికుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, పట్టణ పార్టీ అధ్యక్షులు కూర వెంకటేష్, కొత్త బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. అయోమయం సృష్టిస్తూ రైతులను ఒక విధమైన అయోమయంలోకి నెట్టి మరి ఈరోజు వాళ్ళకు మళ్ళా రైతు భరోసా అనే కార్యక్రమం చేపట్టి ఏదో రాజకీయ లబ్ధి పొందడానికి ఈరోజు రాష్ట్రంలో అంతటా పర్యటిస్తారంట. ఈరోజు ఇక్కడ వడపర్తికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, ఇంకా ఎవరు వచ్చేది మహేశ్వర్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు ఇట్లా వచ్చినట్టుర్రు. సరే, ఇక్కడ పక్కకే వడపర్తి గ్రామం. ఇంతకుముందు చెప్పినట్టు భువనగిరి మరి పక్కకే ఉంది, హైదరాబాద్ రింగ్ రోడ్ దిగంగానే ఉన్నది. దగ్గర పట్ల పోయి రావచ్చు అని చెప్పి వీడికి గడుకోసారి వస్తున్నారు. సో అంతకుముందేమో రామచంద్రరావు గారు వచ్చారు, పక్కకున్న ఊరు హన్మాపురం. సో ఈరోజు ఒకటే మేము చెప్తా ఉన్నాం, ఈరోజు వడ్ల కొనుగోలు మీద స్పష్టంగా చెప్తున్నాం. మా సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు, గత వారంకెళ్ళి చెప్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న క్లియర్గా చెప్పినారు, ఈరోజు వడ్ల కొనుగోలుకు ఇబ్బంది ఏదైనా జరుగుతుందంటే దీనికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం అని ఈరోజు స్పష్టంగా చెప్తున్నాం. కారణం ఏంటంటే వడ్ల కొనుగోలుకు ఎంఎస్పి ప్రైస్ అని పెడతారు, మినిమం సపోర్ట్ ప్రైస్ అని పెడతారు. ఆ మినిమం సపోర్ట్ ప్రైస్కేమో రాష్ట్ర ప్రభుత్వం కొనాలి. ఈరోజు వచ్చే ఆ వడ్లను మినిమం సపోర్ట్ ప్రైస్ కొని ఆ రైస్ మిల్లులకు అప్పచెప్పినప్పుడు ఆ రైస్ మిల్లులకు సిఎంఆర్ రైస్ అంటే కస్టమ్ మిల్లింగ్ రైస్ ఆర్డర్స్ ఇస్తే మిల్లర్లు ఆ వడ్లను మిల్లింగ్ చేసి అది ఎఫ్సిఐకి పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. కానీ గత 2 పంటల నుంచి ఆ వడ్లు కొనుగోలు చేయకుండా ఆ వడ్లు ఎక్కడిదక్కడ మిల్లులలో పడి ఉంటే మిల్లులల్లో స్టాక్ స్పేస్ అనేది స్థలం